చేతులెత్తి సొలొమోనుతో అన్న దేవా, నాతో కూడా ఉన్నది ఆయన. నేను రాత్రి వాక్యం విన్నా, నీ పరిశుద్ధతలో కోరుకుంటున్నా, నీ పరిశుద్ధతలో కోరుకుంటున్నా, నీ చిత్తాన్ని నెరవేరుస్తాను ప్రభువా. సహవాసంలో స్థిరపడతాను దేవా. చంచలమైన మనసు తీసివేసుకుంటాను. మాట్లాడాలి దేవుడు. ఇక చంచలమైన బుద్ధి వదులుతాను, విడిచిపెడతాను. ఈ దాసుడైనటువంటి సొలొమోను స్థిరపరచబడ్డాడు. తండ్రి, నాలో చంచలత్వాన్ని కాల్చివేయండి. వధింపబడిన వాడా, నా జీవితంలోకి తొంగి చూడండి. నీ రక్తధారల చేత తొంగి చూడు నాయన. నా మనసును స్థిరపరచు, నా హృదయాన్ని స్థిరపరచు, నా ఆత్మని స్థిరపరచు, నా ఆలోచనని స్థిరపరచు, నా బుద్ధిని స్థిరపరచు నాయన. నా ప్రార్థనను స్థిరపరచు రాజా. నీ చిత్తము నెరవేర్చు. నా ఇష్టము కాదు నాయన, నీ చిత్తము నేను నెరవేర్చు. రాజ్యమున్నా, ప్రజలున్నా, రౌతులున్నా, అధిపతులున్నా, సేనాధిపతులున్నా, సొలొమోను దృష్టి గిబియోను వైపు. చేతులపై గిబియోనులో ఏముంది? మందసం ఉంది. దేవుని మందసం ఉంది. ఉద్యోగాలున్నా, వ్యాపారాలున్నా, పొలాలున్నా, స్థలాలున్నా, వెండి బంగారున్నా, నీ చూపు, నా చూపు గిబియోను వైపు. జోషువ ప్రార్థన చేయరా? సూర్యుడు గిబియోనులో ఆగలేదా? ఈరోజు గిబియోనులో చాలా గొప్ప కార్యాలు జరిగాయి. గిబియోను అంటే ఒక ఉన్నతమైన కొండ, ఒక ఉన్నతమైన పర్వతం. అది దేవుడుండే పర్వతం. చప్పట్లు కొట్టండి. సన్నిధి ఉండే పర్వతం, బలిపీఠం ఉండే పర్వతం, ప్రత్యక్ష గుడారంలోని విలువైన పవిత్రమైన వస్తువులు ఉండే చోటు గిబియోను. కనుక ఈరోజు రాత్రి ప్రభువునందు ప్రియులారా, అన్నిటికంటే విశేషముగా అక్కడ బలిపీఠం ఉన్నది. చప్పట్లు కొట్టి బలిపీఠం మన ఆశ్రయపురం. ఈ సూర్యుడి కింద నన్ను చేర్చుకొని స్వీకరించే చోటు ఒక్కటే, అది యెహోవా బలిపీఠం. ఈరోజు రాత్రి మంచి తీర్మానం చేసుకో. ఇక నన్ను స్థిరపరచుతండి. బైబిల్ సెలవిస్తుంది విలువైన మాట. అతడు స్థిరపరచబడిన తర్వాతే బహు కరుడైన రోజుగా దేవుడు చేశాడు. అందరూ చేతులెత్తి ప్రభువా, నేను స్థిరపరచబడినట్టు సహాయం చేయాలి. సొలొమోను కరుడైన రాజు అయినట్టుగా నేను కూడా ఆ దిశగా ప్రయాణం చేయడానికి ఈ 2026 సంవత్సరం మే నెల నుంచి ఒక కొత్త అధ్యాయం, మే నెల 14వ తారీఖు నుంచి ఒక కొత్త అధ్యాయం మాకు అనుగ్రహించి ఆరని నా దహన బలి పీఠమా, సియోనులో మండుచున్న గొర్రెపిల్ల త్యాగమా, ఆరని నా దహన బలి పీఠమా, సియోనులో మండుచున్న గొర్రెపిల్ల త్యాగమా, భవనారని బలియాగమా.
వారదు యేసు రక్తం ప్రభువు మనతో తన దాసుని మురుగు చేసి ముఖాముఖిగా మాట్లాడు. ఒక పావురపు పిల్ల తలను యాజకుడు తుంచి దాని రక్తం బలిపీఠం యొక్క పిండబడి 2020 సంవత్సరాల క్రితం వాక్యం శరీరదారి శిలువ మ్రాణి మీద భిన్నపడింది. తనంత చీల్చబడింది.
కాళ్ళల్లోకి అలా చేతుల్లోకి యేసుక్రీస్తు ప్రభువారి సర్వ శరీరం కోయబడినది. ప్రతి అవయవం కామ క్రోధ మదమత్సరము కార్యక్రమాలు లయపరచబడి యేసయ్య శరీరం కోయబడింది. శిలువ రాళ్ళని బలిపీఠం మీద రక్తము చిందించబడింది. ఈరోజు దైవజనుల ద్వారా ప్రభు మనతో మాట్లాడారు. మనం పిండబడుతున్నామా, ఇతరులను పిండుతున్నామా? ఈరోజు వాక్యం విన్న బిడ్డ, నేను ఇక్కడి నుంచి యేసయ్య కోసం పిండబడతా, బలిపీఠం దగ్గర నా జీవితాన్ని అర్పిస్తా అన్నవాడు కుర్చీ పైకి ఎత్తాను. దేవుడు ప్రభు బలిపీఠం దగ్గర పావుడు పిల్లవాలి, నా ప్రాణం అర్పిస్తూ ప్రభు బ్రతుకుతా. ఇంతకాలం నామకావాల్సిన క్రైస్తవుడిగా ఉన్నా, ఇక చాలు. నా జీవితంలో మార్పును మలుపును కోరుకుంటున్నాను. ప్రభు నాతోనే మాట్లాడి ఇక నా చూపు గిబియోను వైపు, గిబియోనులో ఉన్న బలిపీఠం వైపు, అక్కడ వధించబడిన పిండబడుతున్నాడు రక్తం వైపే. ఇక నా బదులు ఎవరు కూడా పిండబడనక్కర్లేదు. నేనే యేసయ్యకి నా జీవితాన్ని పిండుతాను. ప్రభు కొరకు నమ్మకమైన సాక్షిగా, సజీవ సాక్షిగా జీవిస్తాను. ఈ రోజు ఎవరైతే బాప్తిసాలు పొందలేదో వాడు కూడా మీ కుడి చేయి పైకి వెళ్తాను. మీ కొరకు ప్రార్థన చేస్తాను. బాప్తిసాలు పొందని వాడు కుడి చేయి పైకి వెళ్తాను. చక్కగా ముందుకు రండి, బలిపెడతాయి చెయ్యెత్తులు ఎత్తురండి, వచ్చేసి ముందుకు రండి, బలిపెడతాయి. స్త్రీలు దారిపడు ముందుకు రండి. ఈరోజు రాత్రి తన దీనదాసకు త్వరగా కుడి చేయి పైకి ఎత్తాను. మిమ్మల్ని బాప్తిసం పొందమని కాదు, మీ కొరకు ప్రార్థన చేస్తాం.